Hello everyone, welcome to my channel Monica's World. रघुनंदन रघुनंदन रघुवर सेवन रघुपति छायन ఆంజనేయ స్వామి దేవాలయం ఈ టెంపుల్ ఖర్మాన్ ఘాట్ హైదరాబాద్లో ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని కాకతీయ రాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక చెట్టు కింద సేద తీరుతున్నప్పుడు ఆ చెట్టు నుంచి రామ అనే నామస్మరణం వినిపించిందని, ఆ రోజు కాకతీయ రాజు కోటకు వెళ్ళిన రాత్రి పడుకున్న సమయంలో రాముడు కల్లోకి వచ్చి గుడి కట్టమని చెప్పారని, ఆ రోజు మరుసటి రోజే గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చరిత్ర చెప్తుంది. ఈ ప్రదేశానికి ఖర్మాన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆలయాన్ని నిర్మించిన దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఈ పురాతన హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు ఔరంగజేబు ఈ దేశంలో ఉన్న తన సైన్యాన్ని పంపిస్తారు. తన ఆదేశాల ప్రకారం అతని సైన్యం ఆలయాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతిసారి ఆలయం లోపలికి వెళ్ళలేకపోతారు. ఒక అదృశ్య శక్తి వీళ్ళని లోపలికి రాకుండా దూరంగా తరిమివేస్తుంది. ఈ విషయం ఔరంగజేబ్కు తెలిసిన వెంటనే తనంతట తానుగా ధ్వంసం చేయడానికి ఒక కాకి మరియు ఇతర పనిముట్లు తీసుకొని కోపంతో వచ్చాడు. అతను కూడా చాలాసార్లు ప్రయత్నించినా ఆలయం లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. అప్పుడు హే రాజన్, మందిర్ తోడ్నా హే తో పెహలే తుమ్ కరో మాన్ఘాట్ అంటే, ఓ రాజా, మీరు ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మీరు మీ మనస్సును దృఢంగా చేసుకోవాలి అని ఒక స్వరం విన్నాడని చెప్పబడింది. పనిముట్లు అతని చేతిలో నుంచి కిందకి జారిపడ్డాయి మరియు అతను మొత్తం ప్రాంతాన్ని ఆవరించి ఉన్న దైవిక కాంతిని చూశాడు. ఏం జరిగిందో అతను నమ్మలేకపోయాడు. కానీ నిజమేమిటంటే ఔరంగజేబ్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ్ ఆలయం, కేశవ దేవుడి ఆలయం మరియు ఉదయ్పూర్, చిత్తూర్, జోధ్పూర్లోని అనేక ఇతర దేవాలయాలతో సహా భారతదేశంలోని అనేక హిందూ దేవాలయాలను కూల్చివేసినప్పటికీ ఈ పురాతన ఆలయాన్ని పడగొట్టడంలో విఫలమయ్యాడు. అందుకే ఈ దృఢమైన ఆలయానికి ఖర్మాన్ ఘాట్ ఆలయం అనే పేరు వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.